హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అడవి పువ్వుల నుంచి ఇంకొక కథను మనం నేర్చుకుందాం. ఈ కథ ద్వారా దేవుడు మనకి నేర్పించబోతున్న సువార్తను కూడా మనం తెలుసుకుందాం. కథకి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నారు కదా, రక్షిస్తున్నారు కదా. అనుదినము అనుక్షణము మనల్ని ఎంతగా పోషిస్తున్నారు. అసలు మనం ఇమాజినే చేయలేము, ఎజ్యూమే చేసుకోలేము, అసలు గ్రహించలేము. దేవుని ప్రేమ జ్ఞానం అన్నిటికన్నా మించింది. ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది. మనం ఎంతగా పరితపించినా, తలకిందులుగా తపస్సు చేసినా మనం దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క ప్రేమని పూర్తిగా గ్రహించలేము. కానీ ఆయన ప్రేమని అనుభవించడం అయితే మనం చేయగలము. మీ జీవితంలో మీరు అనుభవించారా? ఒకవేళ నేను చెప్పే మాటల యొక్క అర్థం మీకు ఎవరికన్నా అర్థం కావడం లేదా, నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ఎవరా దేవుడు అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మీకు తెలియచేయబడుతుంది. ఎలా అంటే ఎవరో చెప్పక్కర్లేదు, మీరు కళ్ళు మూసుకుని దేవుణ్ణి అడగండి. యేసయ్య, మీరెవరో నాకు తెలియదు, మీరు నాతో మాట్లాడండి అని ఒక్కసారి చెప్పి చూడండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనములు. ఈ సమయం వరకు కాపాడిన రీతికై నీకు అనేక వందనములు. మేము ఈరోజు ఇంకొక కథను వినుచుండగా మీరే సహాయం చేయండి. అందులో ఉన్న సువార్తని మా అందరి హృదయాలకి అందచేయండి. నన్ను మరుగు చేయండి, మీరే మాట్లాడండి, మీరే మమ్మల్ని వెలిగింపులోనికి తీసుకురండి. మా అందరి చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. అయితే మనం ఈరోజు వింటున్న కథ ఏంటంటే, అడవి పువ్వుల నుంచి నేను చేయగలిగిందే చేశాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట అనేది మనం చూసేద్దాం. నేను చేయగలిగిందే చేశానని చెప్తున్నారు. అయితే అనగనగా అయోవా అనే ఒక స్టేట్, అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, మిడ్ వెస్టర్న్ అమెరికాలో ఉన్న స్టేట్ అయోవా. అక్కడ ఆ స్టేట్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్కి, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్కి చాలా ఫేమస్ అనమాట. అంటే చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, ప్లెయిన్స్ ఉంటాయి, ఫార్మింగ్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. మేజర్గా ఎత్తైన ప్లెయిన్స్ అవి ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది మిసిసిపి అండ్ మిసోరీ రివర్స్కి బోర్డర్ అయి ఉంది ఈ అయోవా స్టేట్ అనేది. ఇది డేస్ మోయిన్స్కి క్యాపిటల్ సిటీ. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీకి రిలేటెడ్ అనమాట. ఇది అయోవా స్టేట్కి దగ్గరలోనే జరిగింది. ఇక్కడ రివర్స్ ఎక్కువ ఉంటాయి, ప్లెయిన్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ ఒక సంఘటన జరిగిందనమాట. ఇది నిజంగా జరిగిన సంఘటన, అది మనం చూద్దాం. అయితే అనగనగా ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి 16 years అనమాట. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? అయోవా స్టేట్లోనే ఒక చిన్న ప్లేస్లో ఉంటుంది. ఆ ఎగ్జాక్ట్గా ప్లేస్ ఏంటన్నది ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ కథలో. సో ఆ అమ్మాయికి 16 years. ఆమె అయోవా స్టేట్ దగ్గరలో ఉన్న ప్లేస్లో ఒక చోట ఉంటుంది. ఆమెకి 16 years. ఆమె పేరు షెల్లీ. ఈ షెల్లీ వాళ్ళ ఇంటికి తనకి ఎక్కువ చదవడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, దేవునితో సమయం ఏకాంతంగా గడపడం ఇష్టం అనమాట. తన ఇంట్లో తనకు ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది. ఒక టేబుల్, ఒక చైర్, ఒక విండో. ఆ విండో దగ్గర టేబుల్ ఉంటుంది, ఆ చైర్ ఉంటుంది. అక్కడ కూర్చొని బైబిల్ని చదువుకోవడం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం, తనకి ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఇష్టం అనమాట. ఆ ప్లేస్లో కూర్చొని రోజు ప్రేయర్ చేయడం. ఆ విండోలో నుంచి చూస్తే దూరంగా ఒక బ్రిడ్జ్ ఉంటుంది, రైల్వే బ్రిడ్జ్. కింద వాటర్ ఉంటుంది, వాగులాగా ఉంటుంది అనమాట. పైన బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. తనకు ఆ విజువల్ కూడా చాలా ఇష్టం అనమాట. సీనరీ చాలా ఇష్టం, ట్రైన్ చూడడం ఇష్టం. తనకి 16 years అయినా ఎంతమందికి అలాంటి వ్యూ నచ్చుతుంది చెప్పండి? నేను చెప్పినట్టు అక్కడ ప్లేన్స్ అవి ఎక్కువ ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. సో తనకి ఆ విజువల్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో రోజు అక్కడ కూర్చుని ఆ అందాన్ని చూస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు ఇంత అందంగా ఇన్ని అద్భుతమైన ఇది సృష్టినిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉంటుంది. ఇంతకీ ప్లేన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది. అక్కడ ఎప్పుడు ప్లాంట్స్, ట్రీస్తో నిండిపోయి ఉంటుంది అనమాట. వాటిని ప్లేన్స్ అంటారు కదా. సో అది చూసినప్పుడల్లా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటుంది అనమాట.
అయితే రోజులానే ఒకరోజు ఆ రోజు లైట్గా వర్షం పడుతుంది, కరెంట్ కూడా పోయింది. తను ఒక చిన్న క్యాండిల్ వెలిగించుకుని దీపం వెలిగించుకుని ఆ దీపం వెలుగులో కిటికీ దగ్గరే కూర్చుని ప్రేయర్ చేసుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది, వాక్యం చదువుకుంటుంది. ఎందుకు అలజడిగా ఉంది, రోజులా వర్షంలా లేదు అది. అయితే చిన్న వర్షం కాస్త ప్రచండ వర్షంగా మారిపోయిందనమాట. చాలా పెద్ద వర్షం అయిపోయింది, పెద్ద పెద్ద గాలులు వస్తున్నాయి. షెల్లీకి అర్థం కావడం లేదు. దేవునికి అలా ప్రార్థన చేస్తూనే ఉంది, యేసయ్య సహాయం చేయండి, ఎలాంటి ఆపద జరగనివ్వకండి అని చెప్పి ప్రార్థన చేస్తుంది. అలా చేస్తూ ఉండగా ఆ కిటికీలో నుండి సడన్గా బయటికి చూసినప్పుడు ఏమైందంటే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి. వీటి మధ్యలో తన ఇంటికి దగ్గరలోనున్న రైలు వంతెన కూలిపోయి ఉన్నట్లు కనుగొంది. ఆ మెరుపులకి లైట్ వస్తుంది కదా, ఆ లైట్లో ఎప్పుడు ట్రైన్ వెళ్ళడం చూస్తుంది తన కిటికీలో నుంచి. ఆ వంతెనలాగా లేదు, కూలిపోయి ఉన్నట్లుగా తను గమనించిందనమాట. అయితే ఆ వంతెన ఎప్పుడు బిజీగా ఉంటుంది అనమాట, ఏదో ఒక ట్రైన్ వస్తూనే ఉంటుంది. అయితే అది కూలిపోయి ఉన్నట్లు కనుగొంది కదా. అయ్యా ఇప్పుడు ఇట్లా ట్రైన్ వస్తే ఏమన్నా ప్రమాదం జరిగిపోద్దేమో, ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంది. తను రోజు నోటీస్ చేస్తుంది కదా, తను అనుకుంది ఇంకొంచెం సేపట్లో ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది కదా, ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో, నేను ఏదన్నా చేయాలి అని చెప్పి తన టేబుల్ మీద ఉన్న లాంతర్ని తీసుకుని ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిందనమాట. పరిగెత్తుకుంటూ వెళ్తే దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ నిజంగానే ఆ బ్రిడ్జి విరిగిపోయింది, కింద ఉన్న వాగులో పడిపోయిందనమాట. ఒక సైడ్ మొత్తం ఒక సగం వరకు కూలిపోయి విరిగిపోయి కింద ఉన్న వాగులో పడిపోయిందని చూసింది. అయితే ఆ విరిగిపోయిన భాగాల మధ్యలో నుండి ఒక సౌండ్ వినిపిస్తుంది అనమాట, ఒక మూలుగులాగా వినపడుతుంది. ఏంటబ్బా ఇది అని చూస్తే ఆ మెకానిక్, ఆ బ్రిడ్జికి సంబంధించిన మెకానిక్ అనమాట. అతడు చాలా ప్రయత్నిస్తున్నాడు, ఎందుకంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ని ఎట్లైనా రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అప్పుడున్న వాతావరణ పరిస్థితి, ప్రచండ వర్షము, ఉరుములు మెరుపులు గాలి అసలు ఏమీ సహకరించడం లేదు. అతను ఎంత ప్రయత్నిస్తున్నా దాన్ని ఆ చీకట్లో, వర్షం పడుతుందంటే ఎంత డార్క్ అయిపోతుంది కదండి, వాతావరణం అంతా చీకటిగా ఉందన్నమాట, కటిక చీకటి చెప్పాలంటే. అతనికి చాలా కష్టంగా ఉంది దాన్ని బాగు చేయడాన్ని. అయితే అతడు ఏమన్నాడు, ఆమె ఈ షెర్లీని పిలిచి, అమ్మ షెర్లీ అని తెలియదు కదా ఆయనకి, ఆమెను పిలిచి త్వరగా స్టేషన్కి వెళ్ళి ఎక్స్ప్రెస్ రైల్ని ఆఫ్ చేయించు, అక్కడ స్టేషన్ మాస్టర్కి చెప్పు, అక్కడ స్టేషన్లో ఏ సిబ్బంది కనిపిస్తే వాళ్ళకి చెప్పు, చాలామంది ప్రాణాలు కాపాడిందని అవుతావు, లేదంటే వాళ్ళ ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోతాయి, దయచేసి నాకు ఈ సహాయం చేయి అని చెప్పి ఆయన కింద నుంచి చాలా గట్టిగా అరిచి చెప్తున్నాడు అనమాట. షెర్లీకి వినబడింది. ఇప్పుడు ఆమె స్టేషన్కి వెళ్ళాలంటే ఆమెకున్న ఒకే ఒక్క వే ఏంటంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళాలి. బ్రిడ్జ్ కాస్త కూలిపోయింది. ఎవరన్నా అయితే ఏం చేస్తారు, అమ్మో నేను ఏం చేయగలను నా వయసుకి, అసలు నాకు ఇప్పుడున్న చీకటికి, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితికి నాకు ఇదంతా అవసరమా, నేనేం చెయ్యలేనని చెప్పి చేతులు దులిపేసుకుని ఇంటికి వెళ్ళిపోయి పనుకుని ఉండొచ్చు, సారీ అండి నేను ఏం చెయ్యలేను అని చెప్పేసి. కానీ తను అలా చేయలేదు. ఆ అవతల ఒడ్డుకి ఎలా వెళ్ళాలి, నేను ఎలాగన్నా సహాయం చేయాలి ఇతనికి అని చెప్పి వాగులో దిగి పడిపోయిన బ్రిడ్జి భాగాల మీద నుండి ఆ వాగును దాటుకుంటూ ఒక చేత్తో లాంతర్ను, ఇంకో చేత్తో పైనున్న రాళ్ళను పట్టుకుని పైకి ఎగబాగిందనమాట. అలా మెల్లిమెల్లిగా ఏదైతే బ్రిడ్జ్ పడిపోయిందో ఆ బ్రిడ్జ్ దాన్ని పట్టుకుని ఎక్కుతూ పైకి మెల్లిమెల్లిగా పాకుతూ కష్టం మీద పైకి వెళ్ళి రైలు పట్టాల మీదకి ఎక్కి మెల్లిగా స్టేషన్ మీదకి కదిలింది, నడుస్తూ ఉందన్నమాట. గాలి వాన చాలా జోరుగా కురుస్తున్నాయి. 1 మైలు దూరం ప్రయాణిస్తేనే కానీ స్టేషన్కి చేరుకోలేదు, 1 మైల్ ట్రావెల్ చేయాలన్నమాట. అయితే ఎంత నడుస్తున్న వర్షంలో చీకటిలో నడక తరుగుతుందా అండి? తరగదు. అసలే మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు మనం ఎంత ఫాస్ట్గా నడిచినా త్వరగా మనం పేస్ని పికప్ చేయలేం కదా. సో అలా నడుస్తూనే ఉంది. ఇంకొక పెద్ద ఆటంకం ఏంటంటే మధ్యలో, స్టేషన్కి వెళ్ళే మధ్యలో 500 అడుగుల పొడవున్న చెక్క వంతెన కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఆ వంతెన అప్పటికీ చాలా రోజుల నుంచి అది చాలా డెలికేట్గా ఉంది, దాన్ని రిపేర్ చేయమని చాలామంది కంప్లైంట్స్ పెట్టారంట. బట్ అది రిపేర్ అవ్వలేదు.
ఇలా చేత్తో తోస్తే కూడా పడిపోయేంత డెలికేట్గా ఉంది. దాన్ని కూడా ఎక్కి దాటాలన్నమాట. అయితే ఆ చెక్క వంతెన రాగానే షెల్లికి భయమేసింది. ఇప్పుడు నేను ఇది ఎక్కి తిరిగిపోతే నేను కింద వాగులో పడిపోతాను, వాగులో పడిపోతే నేను చనిపోతాను, నా ప్రాణాలు కూడా దక్కు, ఎలా నేను స్టేషన్ వరకు చేరుకోలేనని చెప్పి ఆలోచిస్తూ ఉంది. అయినా పర్లేదు, నా దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి ఆ వంతెనను కూడా దాటాలి అనుకుంది. ఈదురుగాలుల మధ్య ఆ చిక్కని చీకట్లో ఆ ఒక్క వంతెన మీద నడవడం అంత సులభమే కాదు. కానీ అనేక మంది ప్రాణాలు కాపాడాలనే ఒకే ఒక్క దృక్పథంతో ఆ వంతెన మీద నడవడం ప్రారంభించింది షెల్లి. కానీ కొన్ని అడుగులు వేసిందో లేదో, ఒక 2-3 అడుగులు వేసిందో లేదో, అక్కడ వస్తున్న గాలికి చేతిలో ఉన్న లాంతర్ కాస్త ఆరిపోయింది. అసలే చిక్కని చీకటి, ఆ బ్రిడ్జ్ చెక్క వంతెన సరిగ్గా లేదు. ఇప్పుడు లాంతర్ కూడా ఆరిపోయింది. దాన్ని మరలా వెలిగించడానికి అసలు అవకాశమే లేదు, మార్గమే లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెనక్కి వెళ్ళి కష్టాలన్నీ దాటుకుంటూ వెనక్కి వెళ్ళి వెలిగించి తీసుకొచ్చేలోపు ఎక్స్ప్రెస్ ట్రైన్ కాస్త వచ్చేస్తుంది, ప్రాణాలన్నీ పోతాయి. కాబట్టి ఇంకొక అవకాశమే లేక చేతిలో ఉన్న లాంతర్ని కాస్త పారవేసేసింది. ఎలా అని ఆలోచించి తను అసలు దాన్ని విడిచిపెట్టకుండా, తన పట్టును సడలించకుండా, వెనుకకు తిరగకుండా ఒకటి ఆలోచించుకుందనమాట. నడవడానికి తనకి తెలియదు ఎక్కడ అడుగు వేయాలి, ఏం చేయాలని, చీకటిగా ఉంది కాబట్టి. అందుకని ఏమనుకుందంటే బోర్లో పడుకుని దొర్లుకుంటా వెళ్దాము, ఇటు నుంచి అటు దొర్లుకుంటా వెళ్దామని చెప్పి బోర్లా పడి ప్రాకుకుంటూ అలా దొర్లుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళింది. మధ్యలో ఏమైందంటే ఉరుములు మెరుపులు కూడా ఉన్నాయి కదా, అవి మెరిసిన మెరుపులకి ఆమెకు కొంచెం దారిని చూపించాయి అనమాట. అవి హెల్ప్ చేసాయి. ఎలాగైతేనేమి ఆ చెక్క వంతెనను దాటుకుని స్టేషన్కి కరెక్ట్ టైంలో వెళ్ళిపోయింది అనమాట. సకాలంలో వెళ్ళి అక్కడ ఉన్న ఎవరు కనిపించారో వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పేసి అక్కడే కుప్పకూలిపోయింది. తన చీకట్లో నడిచి రావడం వల్ల వేటినో తొక్కింది, కాళ్ళకి చేతులకి తన దేహానికి చాలా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని చెప్పేసి వెంటనే ఫెయింట్ అయిపోయిందనమాట, స్పృహ కోల్పోయింది. వెంటనే స్టేషన్ మాస్టర్ వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ మెకానిక్ ఉన్నాడు కదా బ్రిడ్జ్ని రిపేర్ చేయడానికి, అతన్ని కాపాడడానికి ఒక మనిషిని పంపించాడు. అలాగే అన్ని స్టేషన్స్కి టెలిగ్రామ్స్ పంపించారనమాట. ఇది చాలా పాత కాలంలో జరిగిన సంఘటన కదా, అప్పటికి ఇప్పుడున్నంత కమ్యూనికేషన్స్, ఇప్పుడున్నంత టెక్నాలజీ ఫెసిలిటీస్ లేవు కాబట్టి వాళ్ళు టెలిగ్రామ్సే పంపించాలి. వెంటనే టెలిగ్రామ్స్ కూడా పంపించడం వల్ల ఆ బ్రిడ్జ్ మీదుగా, వంతెన మీదుగా రావాల్సిన రైళ్ళు ఎక్కడెక్కడైతే వస్తాయో అవన్నీ అక్కడే ఆగిపోయాయి. ఇంకా అక్కడి నుంచి మూవ్ అవ్వకుండా ఫర్దర్ ఇంటిమేషన్ ఇచ్చే వరకు అక్కడే ఆగిపోయాయి అన్నమాట. షెల్లి ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది, స్పృహ రాలేదు. అతను అలా ఉంటుండగానే తను ఏ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే కాపాడాలనుకుందో ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ గుయ్యమనుకుంటూ ఆ స్టేషన్కి వచ్చి అక్కడ ఆగిపోయింది. అప్పుడు అక్కడ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ అందరికీ అర్థమైందనమాట, వాళ్ళ ప్రాణాలని కాపాడడానికి ఈ 16 ఏళ్ల షెల్లి ఎన్ని కష్టాలకు గురైందో ఆ ప్రయాణికులందరూ తెలుసుకున్నారు. ఆమెకు అప్పుడు అందరూ పరిచర్యలు చేశారనమాట. దగ్గరకు వచ్చి ఆమెని కంఫర్ట్ చేసి, ఆమెకి చేతికి అవి దెబ్బలు తగిలితే వాటికి మందు రాసి అలా చేసి ఆమెను మామూలు స్థితికి తీసుకొచ్చారనమాట. చేతుల నుండి కాళ్ళ నుండి రక్తం కారుతుండగా వాటిని కూడా శుభ్రం చేసి తగిన చికిత్స చేశారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు. అందరూ ఆమె సాహసానికి ఆమెని మెచ్చుకున్నారనమాట. ఆమెను అసలు పొగడ్డానికి వాళ్ళకి మాటలే సరిపోలేదు, అంతగా ఎప్రిషియేట్ చేశారు. ఆమె చేసిన ఈ సాహసం నెక్స్ట్ డే చాలా పత్రికల్లో వచ్చిందనమాట, చాలా పేపర్స్లో వచ్చింది. అది చదివిన వాళ్ళంతా ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఈ విషయాన్ని నోటీస్ చేసిన అయోవా పార్లమెంట్ కూడా షెల్లీకి బంగారు పథకాన్ని బహుకరించి ఘనంగా సన్మానించింది. అయితే షెల్లీ మాత్రం ఏం చెప్పిందంటే, నేను చేయగలిగిందే చేశాను అని చెప్పింది. తనేదో అవును నేను ఎంత గొప్ప కార్యం చేశానని బోస్ట్ అవ్వలేదు, ఉప్పొంగిపోలేదు. నేను ఎంత చేయగలనో అంతే చేశాను, ఇందులో నా ఘనత ఏమీ లేదని చాలా వినయంగా తను సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప కథ కదండి. అసలు తనకి ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు కదా. అక్కడున్న సర్కమ్స్టెన్సెస్కి, సిచ్యువేషన్స్కి తనేం రెస్పాన్సిబుల్ కాదు, అకౌంటబుల్ కాదు. నోటీస్ చేసింది, కిటికీలోని చూసిన తర్వాత అసలు వెళ్ళాల్సిన అవసరం ఉందా? నార్మల్గా
మామూలు మనిషి మెదడు ఎలా పనిచేస్తుంది, అక్కడ ఏదో ప్రమాదం జరిగింది, అమ్మో నేను వెళ్తే నేను ఆ ప్రమాదంలో విరుక్కుంటాను, నేను అస్సలు వెళ్ళకూడదని దూరంగా ఉంటాం, అవాయిడ్ చేసేస్తాం. పోన్లే వెళ్తే వెళ్ళింది, చూసింది, అతను సహాయం చేయమని అడిగాడు. ఇప్పుడు ఎలా సహాయం చేస్తుంది ఆ సమయంలో, అంత కటిక చీకట్లో, ఆ వాతావరణ పరిస్థితుల్లో ఎలా సహాయం చేస్తుంది? స్టేషన్కి వెళ్ళాలంటే తనకున్న ఒకే ఒక్క దారి ఆ బ్రిడ్జ్ మీదుగా రైలు పట్టాలు పట్టుకుంటూ స్టేషన్కి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ కాస్త కూలిపోయి పడిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్తుంది ఆ బ్రిడ్జ్ మీద? ఇవన్నీ తనకు ముందు చాలా హర్డిల్స్ ఉన్నాయి తను అవాయిడ్ చేయడానికి, నెగ్లెక్ట్ చేయడానికి, వెనకడుగు వేయడానికి. బట్ వెయ్యలేదు, ముందుకే అడుగు వేసింది. ఎలా అయినా ఇది కార్యాన్ని నేను చేయాలి, ఈ సహాయం నేను వారికి చేయాలి అని చెప్పి ముందుకే అడిగేసింది తప్ప ఎక్స్క్యూజెస్ తీసుకోలేదు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, తను అసలు ఎక్స్క్యూజెసే తీసుకోలేదు. ఇది ఎక్స్క్యూజెస్ అనే వర్డ్ విన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే మంచి సమరయుని కథ, గుడ్ సమరిటన్ కథ. ఇది మన అందరికీ తెలుసు కదా. లూకా సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 37 వరకు ఉంటుంది. యేసయ్యని అందరూ అక్కడున్న పరిసయ్యులు, వాళ్ళు శాస్త్రులు ట్రబుల్ చేయడానికి ఒక క్వశ్చన్ అడుగుతారు. అన్నిటికన్నా శ్రేష్టమైన ఆజ్ఞ ఏదంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుటే అని యేసయ్య చెప్తారు. ఇక్కడ పొరుగువారు ఎవరు అని చెప్పి యేసయ్య పొరుగువాని గురించి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట, ఒక కథ చెప్తారు. ఇప్పుడు షెల్లీకి కూడా ఈ మెకానిక్ పొరుగువాడే. ఆయనకి సహాయం చేయాల్సిన అవసరం షెల్లీకి లేదు. షెల్లీ వాళ్ళ అన్న కాదు, వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుడు ఎవ్వరు కాదు. అసలు షెల్లీకి అతనికి పరిచయమే లేదు కదా. అయినా తన పొరుగువాడు, ఆయనకి ఆమె సహాయం చేసింది. అలాగే ఈ మంచి సమరయుని కథలో కూడా మనం చూసుకున్నట్లయితే తెలిసిన వాళ్ళకి ఇది ఆల్రెడీ చాలా ఫెమిలియర్ అయిన కథ. తెలియని వారి కోసం ఇలా చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతుల్లో చిక్కాను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. ఒక మనుషుడంట యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. వెళ్ళే మార్గంలో దొంగ చేతుల్లో చిక్కిపోయాడు. ఆ దొంగలు ఏం చేశారంటే అతన్ని ఫుల్గా కొట్టేసి అతని బట్టలన్నీ తీసేసుకుని, అతని దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుని అతన్ని కొట్టి కొన ప్రాణంతో, ఇంకా లాస్ట్ బ్రెత్ ఉందన్నమాట, అలా పాడేశారు రోడ్డుకు సైడ్న. అయితే అదే వేళ ఒక యాజకుడు వెళ్ళాడు, ఒక ప్రీస్ట్ వెళ్ళాడు, కానీ అస్సలు పట్టించుకోలేదు. అలాగే ఒక లివైట్ వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు, అతను కూడా పట్టించుకోలేదు. ఒక సమరయుడు వెళ్ళాడు. అతన్ని చూసి ఆ సమరయుడు ఏం చేశాడంటే అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసంను పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. మర్నాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయను అని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. సో ఇప్పుడు షెర్లీ కూడా చేసింది అదే పని కదా. అతని మీద కనికరపడింది, జాలి పడింది, సహాయం చేసింది. ముందొచ్చిన యాజకుడిలాగా, లేవీలాగా ఎక్స్క్యూజెస్ తీసుకుని ఉండొచ్చు. మాకేం అవసరం, అమ్మో ఇప్పుడు ఇతన్ని పట్టించుకోవాలా అని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అలా చేయలేదు. ఈ సమరయుడు ఎలా అయితే రియాక్ట్ అయ్యాడో షెర్లీ కూడా అలానే రియాక్ట్ అయ్యింది. ఇంకా మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య ఇలా చెప్పారు కదా, ఎవరైనా 1 మైలు రమ్మని బలవంతం చేసిన యెడల ఎక్స్ట్రా మైలు వెళ్ళండి అని చెప్పి. ఇక్కడ షెల్లీని బలవంతం అయితే చేయలేదు, కానీ రిక్వెస్టే చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనము, ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన యెడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఇక్కడ షెల్లీని బలవంతం చేయలేదు, కానీ ఒక చిన్న హెల్ప్ అడిగారు. అదే తను పట్టు విడవకుండా ఎక్స్ట్రాగా ఎఫర్ట్ పెట్టి మరీ చేసి వాళ్ళందరినీ కాపాడింది. తను అని ఉండొచ్చు, నేను చేయగలిగినంత చేశాను, ప్రయత్నించాను, కానీ సహాయం చేయలేకపోయానని. కానీ తను మంచి పని చేసిన, సహాయం చేసిన, కంప్లీట్ చేసిన వర్క్ తను చివరికి ఏమని సాక్ష్యం చెప్తుంది, నేను ఏం చేయగలిగానో అదే చేశాను.
గర్వం లేదు, అహం లేదు, ఎంత తనను తాను తగ్గించుకుందో, దేవుణ్ణి హెచ్చించిందో మనం ఇక్కడ షెల్లీ జీవితంలో చూసాం. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఇలా ఉంటుంది కదా, మాట చేత కాక క్రియ చేత విశ్వాసం చూపించాలని చెప్పి, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అటు విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరంకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. సో క్రియలు లేని విశ్వాసం మృతమైనది. చెల్లికి క్రియలు లేని విశ్వాసం ఉందా? క్రియలతో కూడిన విశ్వాసం ఉంది. అందుకే తను ఎంత గొప్ప కార్యాన్ని చేయగలిగింది. ఇంత గొప్ప కథ ద్వారా దేవుడు మనకు నేర్పించిన ఈ పాఠానికే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనములు. ఈ సమయం వరకు మమ్మల్ని రక్షించి కాపాడిన దేవా మీకే వందనములు. యేసయ్య, మేము కూడా షెల్లీలాగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని ఎవరైనా సహాయానికి అర్థిస్తే వాళ్ళు అడిగిన సహాయం కోసం 100% ప్రభా మీ మీద విశ్వాసం ఉంచి నిన్ను నమ్ముకునే ప్రభా వారికి సహాయం చేయుటకు ప్రభా పట్టు వదలకుండా సడలిపోకుండా షెల్లీలాగా ఆఖరి వరకు ప్రయత్నిస్తూనే ఉండడానికి, వారికి సహాయం చేయగలగడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. ప్రభా ఆసక్తి ఉంటే, ఆశ ఉంటే దాన్ని నెరవేర్చే దేవుడివి నువ్వు ఉన్నావు కదా యేసయ్య. ప్రభా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు. షెల్లీకి ఆశ ఉంది, వారిని కాపాడాలనే ఆశ ఉంది, దాన్ని నువ్వు తృప్తిపరిచావు ప్రభా. మాలో ఆ డిజైరే లేనప్పుడు ప్రభా మీరు మాకు హెల్ప్ చేయలేరు కదా యేసయ్య. మా ఎంటీ వర్డ్స్ అయితే ప్రభా తండ్రి మేము ఎవరికి సహాయం చేయలేము కదా యేసయ్య. ప్రభా తండ్రి మా హృదయంని మార్చండి, మమ్మల్ని మార్చండి ప్రభా. మా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాద కారణంగా ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం యేసయ్య. మీరే కాపాడమని బ్రతిమాలుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాసందికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.